ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలో నన్ను చూసి నేర్చుకోవాలి. ప్రతిపక్షం అంటే బూతులు తిట్టుకోవాలి, మేము తిట్టం, ఇంకేదో శాపనార్థాలు పెట్టాం, కానీ మంచిని మంచి అనాలి, చెడు చెడు అనాలి. అది ప్రతిపక్షం లక్ష్యం, అది నిర్మాణపరమైన లక్ష్యం. చెప్పారు ఇప్పుడు 60 మార్కులు, వాళ్ళతో పోల్చుకుంటే 100% బెటర్, వాళ్ళతో పోల్చుకుంటే 90 మార్కులు. నేను చెప్తాను కాబట్టి అది కూడా రాసుకోండి. బీఆర్ఎస్తో పోల్చుకుంటే 90 మార్కులు. ఓన్లీ ప్రజల ఆస్పెక్ట్ నుంచి, ప్రజల తరపు నుంచి ఆలోచనలో పోలిక చేస్తే 60 మార్కులతోనే ఉన్నారు. 60 మార్కులు ఎందుకు అన్నానంటే కొన్ని చేశారు. ఏది మన కరెంటుది ఫ్రీ అవుతుంది, చాలా ఇంకా లోటుపాట్లు ఉండవని కాదు, 200 యూనిట్లు అవుతుంది కదా. అట్లే ఒడ్లు వాళ్ళు అంత ఇయలేకపోయింది. నేను దాన్నే కొనుగోలు కేంద్రాలకి ఒత్తులకి వెళ్తా కదా, వాళ్ళకి మొదట్లో మీకు ఈ బోనస్ ఇవ్వలేరయ్యా అని చెప్పాను. ఇవాళ ఇస్తున్నారు, బస్తాకి 500 బోనస్ ఇస్తున్నారు. కింటా అంటే బస్తా, కింటా దగ్గర 500 ఇస్తున్నారు అంటే ఎకరానికి 10 నుంచి 12 వేలు వస్తుంది. ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు. నాకే ఆశ్చర్యం వేసింది ఎట్లా ఇస్తున్నారు. అట్లా కొన్ని అంశాలు చేస్తున్నారు. దానికోసం నేను వాళ్ళు ఎందుకు చేశారు చెప్పండి. అసలు ఒక్క పని చేశారండి వాళ్ళు. దళితులు 3 ఎకరాలను ఇచ్చారా? ఇంకా చాలా దళిత బంధు అది ఫెయిల్, డబుల్ బెడ్రూమ్ అది ఫెయిల్, ఉద్యోగాలు అది ఫెయిల్. అదేవిధంగా అది మాట్లాడే స్వేచ్ఛ ఎక్కడ ఉంది? ఇవాళ నేను మాట్లాడుతున్నా. ఇంకా వీళ్ళు ఇంకా ఆ చెప్పుల్లోనే అడుగులు ఇంకా బయటికి రావట్లా. ఇంకా స్వేచ్ఛ రావాలి, ఇంకా స్వేచ్ఛ రావాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేయాలంటే రాజశేఖర రెడ్డి గారు లాగా అప్పట్లో ఒక 1 అవర్ ఖచ్చితంగా ప్రజలను కలవాల్సిందే మా సూచన. కలిస్తే ముందు భరోసా వస్తుంది. మంత్రులు కూడా 1 అవర్ కలవాల్సిందే. ఫోన్లు మాట్లాడే రిసీవింగ్కి ఓ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఎమ్మెల్యేలు ప్రజల తరఫున ఉండే ఎమ్మెల్యేలు మాట్లాడితే ఫోన్ ఎత్తకపోతే ఫోన్ ఎత్తులేదు, మాకు ఏదో స్వర్గంలో ఎక్కినాడు వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఎవరు ఎత్తితే ఫోన్ అంత పరిస్థితి అవసరం లేదు. అధికారులు కూడా ఎత్తకపోతే అట్లా. ఇది మరి ఎందుకంటే ఎవరు చెప్తారు చెప్పండి. యాజ్ ఏ కమ్యూనిస్ట్ పార్టీ లేదా నేను తప్పని చెప్తున్నాం, ఒప్పని చెప్తున్నాం. అంతిమంగా మాత్రం వీ సపోర్ట్ దిస్ గవర్నమెంట్. మాకెందుకు హామీ ఉంది? అది మీ పార్టీకి మధ్య చెప్పండి. ఎందుకు హామీ అంటే ఇంకేదో హామీ లాగా. మాకు వాళ్ళు వాస్తవంగా కార్పొరేషన్లు ఇవ్వలేదు, ఉన్నది వాస్తవం. నేను అది కూడా చెప్తాను, మీరు రాసిన పర్లేదు. కార్పొరేషన్ ఇవ్వాలి కొన్ని అయినా కదా. ఎమ్మెల్సీకి సరే ఇప్పుడు ఇస్తారని చూస్తాం. ఇకపోతే టీఆర్ఎస్ చేసినట్టు చేస్తే వాళ్ళ ఇష్టం. మా ఆప్షన్ మేమేమి అందులోనే ఉండాలని కాదు కదా. మేము ఎప్పుడు కమ్యూనిస్టులుగానే ఉంటాం. సందర్భాన్ని బట్టే ఉంటుంది. మరి ఇస్తారని అనుకుంటున్నాం. ఎమ్మెల్సీ దగ్గరికి టైం లేదు కదా. అప్పుడేదో వాళ్ళకున్న లిమిటేషన్స్ ఏదో ఉన్నాయి. 2 ఎన్నో వచ్చింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు 5 వస్తాయి. ఇప్పుడు ఇవ్వాలి వాళ్ళు. ఇప్పుడు కూడా ఇవ్వకుండా అది చెప్తే దాని మిత్రధర్మం ఏముంటుంది. ఇక మేము ఇంకా కొంతమంది అనుకుంటున్నారు, ఒక సీట్ గెలిపించాం ముఖ్యమంత్రి గారు అనుకోండి. కొంతమంది అనుకుంటున్నారు ఒక సీట్ మా వాళ్ళనే గెలిచారు వీళ్ళు, ఇది రాయాలి. మా వాళ్ళనే గెలిచారు, మీరు ఖచ్చితంగా మీ వల్ల గెలిచాం, టీడీపీ వాళ్ళ వల్ల గెలిచాం, మా సీట్లో సిపిఎం వాళ్ళ వల్ల గెలిచాం. అవి కూడా ఇస్తారు సిపిఎం వాళ్ళు. చాలా ఇంకా కోదండరామ్ గారి పార్టీ వాళ్ళు గెలిచారు. మీ పాత్ర ఎక్కువ ఉండొచ్చు. కానీ మరి మీరెవరి వల్ల వచ్చారు అధికారం? మీరెవరి వల్ల వచ్చారు? కమ్యూనిస్టులు తక్కువ అంచనా వేసుకోకూడదు. నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, కరీంనగర్ జిల్లా, కోల్బెల్ట్ ఏరియా మీరు తీసుకోండి. కమ్యూనిస్టులు ఉన్న ప్రతి చోట మంచి మెజార్టీతో వాళ్ళు మెజార్టీకి ఎక్కువ వచ్చారు. వాళ్ళ మీద వ్యతిరేకంగా మీకు బాగా మెజార్టీ వచ్చింది. కానీ ఆ సానుకూలమైన వాతావరణం ఎవరి వల్ల వచ్చింది? కమ్యూనిస్టులు మీకు అలా పెట్టి వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు
వాళ్ళు చేసిన మమ్మల్ని మోసాలు, ఆ మోసాలు చేస్తే ఎవరికైనా ఎప్పుడోసారి నడుస్తుంది. కాబట్టి ఈ అన్ని అంశాలు మీరు ఈ 1 year సందర్భంగా మీరు అందరూ ఇక్కడికి వచ్చి పాల్గొంటున్నాం. మీ అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ